సో డే 1 ఇన్ గోవా. ఫస్ట్ అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది హోటల్లో, అది చేసేసి బీచ్కి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లోరింగ్ డే 1 నార్త్ గోవా. బైక్ అయితే సక్సెస్ఫుల్గా రెంట్ తీసుకునేసా. 2 డేస్కి 750 పడింది. ఆల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక ఇప్పుడు మనం అంజనా బీచ్కి స్టార్ట్ అయిపోతాం. సో మేమైతే ఫస్ట్ అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇంకా దారిలో ఫుల్ రెయిన్స్ పడుతుంటే వి థాట్ ఆఫ్ బయింగ్ రెయిన్ కోట్స్. సో డెకత్లాన్కి అయితే 10 అవుట్ఫిట్లు కొని లాస్ట్ గోవా వచ్చి ఇలా తయారయ్యాల్సి వచ్చింది. ఇప్పుడే గోవాలోకి ఒక చిన్న దెయ్యం వచ్చింది. ఇది లోవర్ అగోడా ఫోర్ట్. యాక్చువల్లీ దీనికి బీచ్ యాక్సెస్ ఉంది మేము లాస్ట్ టైం సమ్మర్లో గోవాకి వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు హెవీ టైడ్స్ వల్ల దెవ్ క్లోజ్డ్ ఇట్. ఇక్కడైతే వాటర్ స్ప్లాష్ చాలా బాగుంది. ఇఫ్ పాసిబుల్ నేను వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను, ప్లీజ్ వాచ్. సో నౌ లెట్స్ గో టు అప్పర్ అగోడా ఫోర్ట్. ఇది జస్ట్ 10 minutes దూరం ఉంది ఫ్రమ్ లోవర్ అగోడా ఫోర్ట్. సో లోవర్ అగోడా ఫోర్ట్లో ఫుల్ రెయిన్స్ పడ్డాయి కదా, ఇక్కడ చూడండి ఎంత ఎండగా వస్తుందో. ఇట్ వాజ్ లిటరలీ లైక్ సమ్మర్ ఇన్ గోవా, అంత ఎండ ఉంది. అండ్ ఈ ఫోర్ట్కి వెళ్ళేటప్పుడు యూ హెవ్ టు బై ద ఎంట్రన్స్ టికెట్. సో ఇక్కడ ఉంది బోర్డులో 25 per person. మెయిన్ ఎంట్రన్స్. క్రొకడైల్ సెక్యూరిటీ. అప్పట్లో ఏం సెక్యూరిటీ అన్న? క్రొకడైల్స్ అన్నీ వదిలేవాళ్ళు. రాజద్వారం. ఇక్కడ ముసుగు సో ఇక్కడ చిన్న ఫోటో కలెక్షన్స్ పెట్టారు, లైక్ ప్రీవియస్ చర్చెస్ అండ్ టెంపుల్స్ ఎలా ఉన్నాయి అండ్ వీళ్ళు ఎలా రీమోడల్ చేశారు అనేది. సో హ్యావ్ ఎ లుక్. ఇదన్నీ జైల్ అండ్ వాటర్ స్టోరేజ్. వాటర్ అండ్ ఫుడ్ స్టోరేజ్. ఫుడ్ స్టోరేజ్, వాటర్, ఫుడ్ స్టోరేజ్. అది జైల్. సో అలా వ్యూ చూస్తూ కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకొని ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లంచ్ టైం. సో మంచి ఆంధ్ర ఫుడ్ తినాలనిపించింది. వీ స్టార్టెడ్ ఫర్ రెస్టారెంట్.
సో ఆఫ్టర్నూన్ లంచ్కి మేము ఈ సముద్ర స్పైస్ ఆఫ్ ఆంధ్ర అనే రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేసాం. గోవాలో ఫుడ్ చాలా స్పైసీ ఉండదు, మన ఆంధ్ర వాళ్ళకైతే అసలు సెట్ కాదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్టారెంట్స్ వేర్ ఎవ్రీ వన్ కెన్ గో. Now we are going to Anjuna beach. So steps ఈ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఆ స్టోన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ బికాస్ ఆఫ్ మాన్సూన్స్ హెవీ రెయిన్స్ వల్ల రెడ్ సైన్ బోర్డ్స్ అయితే పెట్టేశారు. ఓన్లీ ఫిషింగ్ వాళ్ళు మాత్రం వెళ్తున్నారు అంతే. గోవాలో ఫ్రీక్వెంట్ క్లైమేట్ చేంజెస్ అవుతూనే ఉన్నింది. ఇంకొకే స్టార్ట్ అయిపోదాం బాగా బీచ్ కనే లేకపోయి ఫుల్ హెవీ రెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా కాసేపు అక్కడే వానలో అలా ఎంజాయ్ చేస్తూ డాన్సెస్ వేస్తూ రీల్స్ చేసి వీ స్టార్టెడ్ ఫర్ బాగా బీచ్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అప్పుడు. లెట్స్ గో ఫర్ బాగా బీచ్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ గోవా, టీటోస్ లేన్ అని. పబ్ కల్చర్, పార్టీస్ అన్నీ ఆల్మోస్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో అది జస్ట్ ఒక లుక్ వేసుకొని వీ వెంట్ ఫర్ దిస్ రెస్టారెంట్. మెయిన్లీ మాకు సీ ఫుడ్ ట్రై చేయాలని ఉంది, లైక్ క్రాబ్ అండ్ లాబ్స్టర్. ఈ రెస్టారెంట్ అంబియన్స్ వాజ్ ఓకే, బాగుంది విత్ లైవ్ మ్యూజిక్. వీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇక్కడ మాకు క్రాబ్ అండ్ లాబ్స్టర్ లైవ్ చూపించారు. ఓకే, వీ హ్యాడ్ ఇట్. క్రాబ్ ఫస్ట్ టైం ట్రై చేసా, ఇట్ వాస్ సో గుడ్, బాగుంది, ఐ లైక్డ్ ఇట్. అండ్ ఈ రెస్టారెంట్ మన రూమ్కి అండ్ క్యాలంగట్ బీచ్కి ఇట్స్ 15 minutes అవే. సో డిన్నర్ చేసేసి వీ వెంట్ బ్యాక్ టు రూమ్స్.